అవకాశాల గడ్డ అమెరికా. ఏ దేశాన్నైనా శాసించే శక్తి, అనేక రంగాల్లో ఆధిపత్యం, ప్రపంచానికే పెద్దన్న పోస్టు, విద్య టెక్నాలజీలో టాప్. ఇది అమెరికా ఘనత. ఇప్పుడు ఆ ఘనత తగ్గుతోందా? ఒకప్పుడు వలసదారులకి స్వర్గధామం, ఇప్పుడు నో ఎంట్రీ బోర్డు పెడుతోందా? అమెరికాలో స్థిరపడాలనుకున్న వారికి ఎందుకు మోకాలడ్డుతోంది? వీసా నిబంధనలు ఎందుకు కఠినతరం చేస్తోంది? 2025లో కొత్త వీసా పాలసీ రాబోతోందా? H1B వీసాదారులకి ఇక కష్టాలు తప్పవా? కొత్త వీసా నిబంధనలతో ఎవరికి ఎక్కువ నష్టం? అమెరికా అగ్రరాజ్య దర్పానికి కారణం అక్కడి ప్రపంచీకరణ విధానాలు. ఎక్కడి వారైనా అక్కడి వారిగా మారిపోయే ప్రభుత్వ విధానాలు. ముందుగా యూరోపియన్ దేశాలు, ఆ తర్వాత ఆసియా, ఆఫ్రికా వలసలు అమెరికాని సుసంపన్నం చేశాయి. స్కిల్డ్ లేబర్ విషయంలో వలసదారులు ఎక్కువగా ఎదురు చూసేది H1B వీసా కోసం. ప్రొఫెషనల్ ఉద్యోగాలకి ఇదే గ్రాండ్ ఎంట్రీ. H1B వీసా ప్రోగ్రామ్ని అమెరికా 1990లో ప్రారంభించింది. ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్ కోసం ఈ H1B వీసా ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. అప్పుడే అమెరికా అధ్యక్షుడు సీనియర్ బుష్ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టారు. ఆనాటి పరిస్థితులు, ఎకానమీ స్థితిగతుల కోసం అమెరికాకు ఎక్స్పర్ట్స్, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అవసరం. 1990లో మొదటిసారిగా 85,000 H1B వీసాలని అమెరికా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అందులో 20,000 వీసాలు అమెరికా యూనివర్సిటీల్లో చదువుకున్న వలస విద్యార్థులకి రిజర్వ్ చేశారు. మిగిలిన 65,000 వీసాలు అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే ఇతర దేశాల స్కిల్డ్ ఎంప్లాయీస్కి కేటాయించారు. H1B వీసా ప్రక్రియని ప్రవేశపెట్టినప్పటి నుంచి వీసా నిబంధనలు మారుతూ వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ డిపార్ట్మెంట్కి H1B వీసా అప్లికేషన్లని సబ్మిట్ చేస్తారు. వచ్చిన H1B వీసా అప్లికేషన్లని లాటరీ ప్రక్రియ ద్వారా ర్యాండమ్గా తీసి 65,000 మందికి H1B వీసా ఇస్తారు. ఈ H1B వీసా ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి అమెరికాలో ఉన్న కంపెనీ నుంచి ఆఫర్ లెటర్, రిలవెంట్ బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. ఇవి రెండూ ఉన్న H1B వీసా కోటాలో వీసా రావడం అనేది లక్ పైనే ఆధారపడి ఉంటుంది. ఐటీ రంగం వ్యాప్తి సమయంలో H1B వీసా ఇండియన్స్కి డ్రీమ్గా మారింది. క్రమంగా ఇందులో భారతీయుల ఆధిపత్యం పెరగడం మొదలైంది. 1999లో ఎదురైన Y2K సాఫ్ట్వేర్ బగ్ భారతీయుల తలరాతని మార్చేసింది. ఆ సమయంలో Y2K బగ్ పేరు చెబితేనే అమెరికన్లు వణికిపోయే పరిస్థితి. అమెరికాలో స్టోరేజ్ కాస్ట్ ఎక్కువ కావడంతో ఐటీ, ఎయిర్పోర్ట్, హెల్త్, బ్యాంకింగ్ సెక్టార్లలో సమాచారాన్ని ఆల్టర్ చేసి Y2K బగ్ని సరిచేసే పనిలో ఇండియన్ సాఫ్ట్వేర్ నిపుణుల పాత్ర కీలకమైంది. Y2K బగ్ సాఫ్ట్వేర్లో కోడింగ్ మిస్టేక్ కరెక్షన్ చేయడంలో భారతీయ ఐటీ నిపుణులకి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. Y2K బగ్ అంటే ఏంటి? 1999 డిసెంబర్ 31 దాటితే 2000 సంవత్సరానికి మారాలి. అయితే ఇయర్ సిస్టమ్ని 2 డిజిట్స్తో అప్పటి వరకు సాఫ్ట్వేర్ రాయడంతో 00 అంటే 1900 సంవత్సరంగా కోడ్ తీసుకుంటే డేటా మొత్తం మాల్ ఫంక్షన్ అయిపోతుంది. అప్పటికే అమెరికాలో అనేక రంగాల్లో కంప్యూటర్ల వ్యవస్థని వినియోగంలోకి తీసుకురావడంతో మొత్తం వ్యవస్థ స్తంభించిపోయే పరిస్థితి. Y2K బగ్ని అధిగమించడంతో దాదాపు $1.1 ట్రిలియన్ నష్టం నుంచి భారతీయులు అమెరికాని కాపాడారు. భారీ ఆర్థిక సంక్షోభం నుంచి కూడా బయటపడేశారు. దీంతో భారతీయ స్కిల్స్ విలువ తెలుసుకున్న అమెరికన్ కంపెనీలు భారీగా అవకాశాలు ఇచ్చాయి. ఈ దెబ్బకి అమెరికా ప్రభుత్వం సైతం H1B వీసా లిమిట్ని 65,000 నుంచి 195,000 వీసాలకు పెంచింది. 1998, 2000, 2003, 2004, 2008, 2009 సంవత్సరాల్లో ఈ వీసా నిబంధనలకి అనేక మార్పులు, చేర్పులు చేసింది. కొత్త చట్టాలను కూడా అమెరికా తీసుకొచ్చింది. రాను రాను కాలం మారింది. కష్టాల తీరం దాటేశాక అమెరికా కొత్త రాగం అందుకుంటోంది. బీ అమెరికన్, బై అమెరికన్ అంటూ వలసదారులపై కొరడా జలిపించేందుకు అమెరికా ప్రభుత్వాలు గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా H1B వీసా నిబంధనల్ని కఠినతరం చేస్తోంది అమెరికా ప్రభుత్వం. కొత్త H1B వీసాపై 2025లో చట్టమే చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నిర్ణయాల వెనుక ఉద్దేశాలేంటి?
H1B వీసా నిబంధనలు కఠినతరం చేయడం వల్ల అమెరికాకి ఒరిగేదేంటి? అసలు ఈ నిర్ణయం అమెరికాకి లాభమా నష్టమా? మరో వీడియోలో చూద్దాం.